భాగ్యమ్మ ఊహించిన రీతిలో కొడుకు కోడలి జీవితం గడవడం లేదని ఆమెకు దిగులుగా ఉంది. రాజ్యలక్ష్మి ఉన్న వారం రోజులు ఉత్సాహానికి మారుపేరుగా ఉన్నారంతా. ఆ అమ్మాయి వెళ్ళాక మళ్ళీ మామూలే. రామచంద్ర ప్రతి పనికి తల్లినే పిలుస్తాడు. కొన్నాళ్ళు సిగ్గుచేత అనుకుంది. ఒకరోజు రామచంద్ర గది ముందు పడుకున్న శ్రీలక్ష్మిని చూశాక ఆమెకు మతిపోయింది. ఈ విషయం కన్న కొడుకుతో ఎలా చర్చించగలదు? స్నేహితులో దగ్గర చనువున్నవారో చెప్పాలి. ఆమెకు అహోరాత్రులు అదే ఆలోచన పట్టుకుంది. ఆ రోజు చిలకమ్మ వచ్చింది. ఆమె రావడం కొడుక్కు ఇష్టం లేదని తెలుసు ఆమెకు. పనివేళెప్పుడు వచ్చావు అన్నది పొడిగా. అది కాదు భాగ్యమ్మ, అందరూ తీర్థయాత్రలకు వెళ్తున్నారు. మన పక్కూరి వారు బస్సు తీశారట అన్నది ఖారాకిల్లి నములుతూ. భాగ్యమ్మకు తలుక్కున ఒక ఆలోచన వచ్చింది. తను లేకపోతే వాళ్ళిద్దరూ దగ్గరవుతారేమో. అమ్మా అమ్మా అంటూ పిలిచి పని చెప్పే కొడుకు భార్యను పిలుస్తాడు తప్పక. అమ్మనే పిలిచి పని చెప్పాడన్న అభిమానంతో దూరంగా ఉండి సేవలు చేస్తూ కావలసినవి చూస్తున్న శ్రీలక్ష్మి అతనికి దగ్గరవుతుందేమో అన్న ఆశ కలిగింది. చిరునవ్వుతో చిలకమ్మ దగ్గర వివరాలు సేకరించింది. సాయంత్రం కొడుకు రాగానే చెప్పింది. అబ్బే, ఆ బస్సుల్లో వెళ్తే ఏం సుఖం, ఏం చూస్తావమ్మా? ఒకటే తరుముడు ఆత్రం. మనమంతా కలిసి వెళ్దాంలే అని కొట్టి పారేశాడు. కాదురా నాయనా, మీ నాన్నగారెక్కడికి తీసుకువెళ్ళలేదు. నీవైనా తీసుకుపోతావనుకున్నాను. నీ కాంట్రాక్టులు, నీ వ్యాపారం అయ్యేసరికి ఒంట్లో శక్తి ఉడిగిపోతుంది. వెళ్ళొస్తాన్రా అన్నది దృఢంగా. అది కాదమ్మా, నేను సిటీలో చౌకగా వస్తోందని ఓ ఇల్లు కొంటున్నాను. గృహప్రవేశం ఉంటుంది. నువ్వు లేకుండా ఎట్లా అన్నాడు. ఇంట్లో శాంతి సౌఖ్యాలు లేనప్పుడు ఇంకో ఇల్లెందుకో అని గొనుక్కున్నది. గృహప్రవేశం మళ్ళీ చేసుకోవచ్చులేరా, 25 రోజులేగా అన్నది. 25 రోజులు నువ్వు లేకుండా ఎలా ఉండాలమ్మా అన్నాడు గారాలు పోతూ. అతని వాలకం చూస్తే ఆమెకు నవ్వు ఆగలేదు. కొడుకు వేషాలను గ్రహించింది. ఈ జీవితంలో ఏది శాశ్వతంరా? నేను కన్ను మూస్తే ఎలా ఉంటావు? నాకు ఈ యాత్రకు 250 రూపాయలు సరిపోతాయి అన్నది. నా దగ్గర 250 పైసలు కూడా లేవు. ఎలా వెళ్తావో వెళ్ళు అన్నాడు ఉడుక్కున్నట్టు. చిలకమ్మే పెడుతుంది లేరా, తన డబ్బు నువ్వు అట్టే పెట్టుకోవని తెలుసు అన్నది నవ్వుతూ. రామచంద్రకు తల్లిని అంగీకరించక తప్పలేదు. ఆమె ప్రయాణమై తీరా బయలుదేరుతూ దుఃఖం ఆగక కోడల్ని కౌగిలించుకుంది. అమ్మా, వాడికి పని తప్ప కడుపు ధ్యాస ఉండదే, ఎలా వేగుతావో ఏమో అన్నది వెక్కుతూ. మీ అబ్బాయికి అన్నీ అమర్చి పెడతాను. నమ్మకం లేకపోతే బరువు తూచుకోండి అన్నది నవ్వుతూ. లక్ష్మి, వాడెక్కువ నువ్వు తక్కువ కాదే నాకు. తెలిసి తెలియక నువ్వు పొరపాటు చేశావు. అభిమానపడకు. ఇంకా ఎన్నో చెప్పాలని ఉంది, కానీ నోరు రావడం లేదు. మార్చి మాసం, ఇంకా ఎండలు మొదలకముందే నీటి ఎద్దడి ప్రారంభమైంది. ఎప్పుడూ నీళ్లుండేవి ఒక్క భాగ్యమ్మ బావిలోనే. నీళ్లకొచ్చిన ముత్తైదువలంతా భాగ్యమ్మను సాగనంపారు. ఈ ఇంటికి వచ్చి ఏనాడూ సుఖమెరగదు. నిరంతరం కష్టపడింది పాపం అనుకున్నారు. ఆమెను బస్సు వరకు వచ్చి సాగనంపారు. శ్రీలక్ష్మి తిరిగి వచ్చాక బయటికి రావడం ఇదే ప్రథమం. ఆమెకు చాలా ఇబ్బందిగా ఉంది. అందరూ తనని చూస్తున్నారని ముడుచుకుపోయింది. బస్ కదిలాక రామచంద్ర కదిలాడు. రావుడు, నీ పెళ్ళాం ఎక్కడికో వెళ్ళిందని ఒక నడి వయస్కుడు అడిగాడు. శ్రీలక్ష్మి నిలదొక్కుంది. అడుగులు తడబడ్డాయి. ఈ అవమానం తన ఒక్కదానిదే కాదు, భర్త తల ఎత్తుకు తిరగలేడు. బావుంది చిన్నాన్న, శ్రీలక్ష్మికి చదువు రాదని కాస్త చదువుకుంటుందని కళావతి దగ్గరుంచాను. అక్కడి నుంచి కొన్నాళ్ళు శోభ దగ్గరుంది. అంత మాత్రానికే లేచిపోయిందనుకుంటామా అన్నాడు నవ్వుతూ. లోకులు ఏదో అంటే అతను నీళ్లు నమిలాడు. లోకులు కాకులు అన్న సామెత వినలేదా చిన్నాన్న అన్నాడు వడిగా నడుస్తూ. అతను ఇంకేం మాట్లాడలేదు. ఊరందరికీ తలలో నాలుక లాంటివాడు. అతనితో శత్రుత్వం ఎవరూ కోరుకోరు. అర్ధరాత్రి 500 కావాలంటే దొరికే ఇల్లు అదొక్కటే. శ్రీలక్ష్మికి భర్త పాదాలు కన్నీటితో అభిషేకించాలని ఉంది. అతను ఇంటికి రాకముందే నరసింహం వచ్చి పొలం దగ్గరకు పిలుచుకు వెళ్ళాడు. ఆమె నిరాశగా నిట్టూర్చింది. తనింట్లో తన అవివేకం వల్ల పరాయి దానిలా తిరుగుతోంది. అది ఎంత నరకమో ఎలా చెప్పగలదు?
ఒకప్పుడు ఎంత ప్రాణంగా చూసేవాడు. శ్రీలక్ష్మి అన్న పిలుపు కోసం తను తప్పిస్తోందని అతనికి ఎలా చెబుతుంది? అతని కోసం మధ్యాహ్నమంతా ఎదురు చూసింది. అతను రాలేదు. 4 దాటాక ఇక ఆగలేకపోయింది. ఉప్మా చేసి టిఫిన్ డబ్బాలో పెట్టుకుంది. కాఫీ ఫ్లాస్క్లో పోసుకుని పొలం వైపు బయలుదేరింది. వరి కోతకు వచ్చింది. అంతా పసుపు ఆకుపచ్చల కలయికలా గమ్మత్తుగా ఉంది నేల. మార్చి నెల వసంత ఋతువు ఆగమనంతో అంతా హాయిని గొల్పే పిల్ల తెమ్మరలు ఆమెను ఏదో లోకాలకు తీసుకుపోతున్నాయి. దారిలో 4-5 పలకరించినట్టు అనిపించినా తల పంకించి వెళ్ళిపోయింది. అబ్బా, ఎంత గర్వమో అనుకోవడం ఆమె చెవుల్లో పడ్డాయి. అలాగే అనుకోని తనకే హాయి. షెడ్ల దగ్గరున్నారమ్మా, పశుల డాక్టర్ వచ్చిండు, జీతగాడు చెప్పాడు. అతని చేతే పంపుదామనుకుంది. మళ్ళీ తన అభిప్రాయం మార్చుకుని షెడ్ల వైపు వెళ్ళింది. అప్పుడే ఇద్దరూ చేతులు కడుక్కుని అక్కడున్న మంచంపై కూర్చున్నారు. నరసింహ శ్రీలక్ష్మికి ఎదురు వచ్చాడు. ఉప్మా, కాఫీ అంటూ డాక్టర్కు రామచంద్రకు ఇచ్చాడు. శ్రీలక్ష్మి చెట్టు చాటుకు తప్పుకుంది. మీ శ్రీమత? డాక్టర్ ప్రశ్నించాడు. అవునండి, ఉదయం నుండి బయటే తిరుగుతున్నాను. ఆమె కాఫీ టిఫిన్ తెచ్చినందుకు కారణం చెప్పాడు. పల్లెటూర్లలో ఇలా పొలాలకు భోజనం పట్టుకురావడం థ్రిల్లింగ్గా ఉంటుంది అన్నాడు డాక్టర్. అవును, ఈ పచ్చని చేలలో ప్రకృతిలో లీనమై భార్యాభర్తలు ఇద్దరే ఉంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇంగ్లీష్లో అన్నాడు రామచంద్ర. నేనిప్పుడు పానకంలో పుడకలా ఉన్నానంటారా? పక్కన నవ్వేశాడు పశువుల డాక్టర్. ఇద్దరూ ఉపాహారం పూర్తి చేశారు. నరసింహ, అమ్మగారికి షెడ్లన్నీ చూపించు, నేను డాక్టర్ గారిని పంపించి వస్తాను అని లేచాడు రామచంద్ర. మీ శ్రీమతి మీతో కలిసి చూడాలని వచ్చారేమో, తీసుకువెళ్ళండి, నేను వెళ్ళిపోగలను. మరేం పర్వాలేదు, మా శ్రీమతి ఎక్కడికి వెళ్ళదు, మరో రోజు చూస్తాం అన్నాడు. వాళ్ళు దూరం అవుతుంటే వెనుక నుంచి చూస్తున్న శ్రీలక్ష్మి కళ్ళు నిండుకున్నాయి. భర్త BA పూర్తి చేసి LLB చేస్తున్నాడట. అతనికి డబ్బు సంపాదన, చదువు ధ్యాస తప్ప మరొకటి లేదు. అవి రెండూ లేవనే తను వెళ్ళిపోయిందని భావించి ఉండాలి. ఆమె నిట్టూర్చి షెడ్ల చుట్టూ తిరిగి ఇంటి ముఖం పట్టింది. ఆమె గేట్లోకి వచ్చేసరికి అతను బట్టలేసుకుని సిటీకి వెళ్ళిపోతున్నాడు. కూడా ఎవరో ఉన్నారు. 4 రోజులు గడిచినా వాళ్ల జీవితాలలో మార్పు లేదు. భాగ్యమ్మ ఉన్నప్పటిలాగే గడిచిపోతోంది. ఆమెను పిలవడానికి అతనికి అభిమానం అడ్డు వస్తోంది. తనంతట తాను వెళ్ళడానికి ఆమె సిగ్గుపడుతోంది. కళావతి భర్త ఎక్కడికో వెళ్ళిపోయాడన్న వార్త తెలిసాక అతను పెత్తండ్రితో పాటు హైదరాబాదు వెళ్లాల్సి వచ్చింది. 4 రోజులకు తిరిగి వచ్చేసరికి వరి కోసి ధాన్యం ఇంటికి తెచ్చారు. 4 రోజులు ఆగితేనేం అతను విసుక్కున్నాడు. ఉరుములు మెరుపులు చూసి అమ్మగారు కోసేద్దాం, వడగండ్లు పడతాయని తొందర చేశారు అన్నాడు నరసింహ. లక్ష్మి పొలం వచ్చిందా? 3 రోజులు మాతో పాటే ఉన్నారక్కడ అన్నాడు. రామచంద్ర ఇంట్లోకి వచ్చేసరికి నరసింహే అన్నీ అమర్చిపెట్టాడు. అమ్మ లేదు, ఎదురు పడితే ఏం పోయిందో అనుకున్నాడు విసుగ్గా. అతను భోంచేసి పడుకున్నాడు. ఒక కునుకు తీసి లేచాడు. మూలుగు వినిపిస్తోంది. నరసింహ జవాబుగా హాల్లో నుంచి వాడి గురక వినిపించింది. లైటు వేశాడు. మూలగా దూరంగా వినిపించింది. అతను లేచి యువతలికి వచ్చాడు. తల్లి పడుకునే మంచంపై పడుకుని శ్రీలక్ష్మి బాధగా దొర్లుతోంది. ఏమైంది? అతను దగ్గరగా వెళ్ళి అడిగాడు. ఆమె జవాబు చెప్పలేదు. మూలుగుతోంది. అతను నుదురు తాకి చూశాడు. జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది. అమ్మా అంటుంది తప్ప మాట్లాడలేకపోతోంది. రామచంద్ర లేచి వెళ్ళి మాత్ర తెచ్చాడు. మంచినీళ్లతో మాత్ర ఇచ్చాడు. 5 నిమిషాల్లో వాంతి అయింది. జ్వరం తీవ్రత తగ్గింది. తన మంచం దగ్గర నిల్చున్న భర్తను అపనమ్మకంగా చూసింది. అతనా కాదా అని కళ్ళు రెపరెపలాడించింది. ఆమె కళ్ళ నిండుగా నీళ్లు నిండాయి. ఆమెను కాస్త జరిపి తను కూర్చున్నాడు. ఎప్పటి నుంచి ఈ జ్వరం అన్నాడు. ఉదయం ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, జ్వరం వస్తుందనుకోలేదు అన్నది నీరసంగా. పాలు తీసుకొస్తాను, మరో మాత్ర వేసుకుందు గాని అని లేవబోయాడు. వద్దు వద్దు, మీరిలాగే కూర్చోండి అన్నది అతని చేయి పట్టుకుని ఆపుతూ. ఆ నిమిషాలు ఆమెకి ఎంత అపురూపమైనవో అతనికి చెప్పలేదు.
మొండితనం చేయకు లక్ష్మి, మాత్ర కక్కేశావు అన్నాడు కాస్త విసుగ్గా. అతనిలో పాత రామచంద్రను తన వాడిని చూసింది. ఆ చెయ్యి అలాగే పట్టుకుంది. 1-2 డిగ్రీలు తగ్గింది కానీ పూర్తిగా తగ్గలేదు అన్నాడు. పర్వాలేదు, ఇలా చచ్చిపోయినా పర్వాలేదు అన్నది కళ్ళు మూసుకుని. అతను పిలిస్తే పలకలేదు. మగతలోకి జారిపోయింది. అక్కడ కూర్చోవాలంటే అతనికి విసుగ్గానే ఉంది. రోజంతా తిరిగి వచ్చాడాయే. శ్రీలక్ష్మిని ఒంటరిగా తన మానాన తనను వదిలివేయలేడు. ఆమెను ఎత్తి తీసుకువచ్చి తన మంచంలో వేశాడు. అది డబుల్ కాట్. ఇలా చచ్చిపోని అత్తయ్య, వారిని మనకు, నేను ఇలాగే చచ్చిపోవాలి అన్నది కళ్ళు విప్పకుండానే. రామచంద్ర కంగారు పడ్డాడు. జ్వరం మళ్ళీ ఎక్కువైందని గ్రహించాడు. నరసింహను లేపాడు. వెళ్ళి డాక్టర్ను పిలుచుకురమ్మని పంపాడు. ఎంబీబీఎస్ చేసిన ఒక కుర్రాడు ప్రాక్టీస్ పెట్టాడు. అతనికి ధర్మయ్య బంగళాలో కొంత భాగం ఇప్పించాడు రామచంద్ర. అర్ధరాత్రి రామచంద్ర కబురు పంపినా వస్తాడు అతను. మహారాష్ట్ర యువకుడు. అతనికి జనాన్ని ఎలా ఆకట్టుకోవాలో బాగా తెలుసు. అతనికి తన భార్యను చూపించడానికి బిడియంగా ఉంది రామచంద్రకు. ఆమె ఒక్కటే పలవరింతలు. అత్తయ్య, వారు నన్ను క్షమించేశారు. వద్దు, నా మాట ఎవరు నమ్మరు. ఏమండి, నోరారా శ్రీలక్ష్మి అనరు అంటోంది. డాక్టర్ ఒక ఇంజెక్షన్ చేశాడు. 3 గంటలకోసారి ఇవ్వమని క్యాప్సూల్స్ ఇచ్చాడు. అప్సెట్ అయినట్టున్నారు అన్నాడు అడగలేక అడుగుతూ. అలాంటిదేం లేదు అని అతన్ని సాగనంపి నీటిలో తడిపిన తడిగుడ్డ ఆమె నుదుటిపై వేశాడు. అయ్యగారు, నేను కూర్చుంటాను, తమరు పడుకోన్రి అన్నాడు నరసింహ. పర్వాలేదురా, నువ్వెళ్ళు అన్నాడు. ఆ రాత్రంతా మేలుకుని శ్రీలక్ష్మి నిద్రావస్థలో అన్న మాటలన్నీ విన్నాడు అతను. అది ఆమె నివేదించుకోలేని ఆమె చరిత్ర అనిపించింది. తెల్లవారే ముందు ఆమె నిద్రపోతే అతను పడుకున్నాడు. నరసింహ గదిలోకి తొంగి చూసి వచ్చి వంటింట్లో పని ప్రారంభించాడు. రాత్రి డాక్టర్ వచ్చి వెళ్ళాక శ్రీలక్ష్మి ఆరాటమంతా చూశాడు. అందుకే టీకి నీళ్లు పెట్టాడు. పాలు తీసి కాగబెట్టాడు. పని మనిషి వచ్చి బయట ఊడుస్తుండగా శ్రీలక్ష్మికి మెలకువ వచ్చి లేవబోయింది. నీరసం ఆమెను పీల్చి పిప్పి చేసింది. పిండేసిన గుడ్డలా ఉందామె స్థితి. రాత్రి జరిగిందేం గుర్తులేదు. కళ్ళు విప్పి ఉలిక్కి పడింది. భర్త పక్కన తను ఎలా పడుకుంది? నిద్రావస్థలో రాలేదు కదా. మెల్లమెల్లగా రాత్రి అతనొచ్చి పలకరించడం, మరెవరో వచ్చినప్పుడు తన భుజం చురుక్కుమనడం గుర్తుకు వచ్చాయి. ఆమెకు ఆ క్షణం అతని ప్రక్కన అలా చనిపోతే బావుండుననిపించింది. అలసటగా నిద్రిస్తున్న అతని పాదాల దగ్గరకు జరిగి తలపెట్టింది. లక్ష్మి, అతను లేచాడు. ఏం లేదు. లేవబోయి తూలి అతని చేతుల్లో వాలిపోయింది. ఆమె తల అతని హృదయానికి కొట్టుకుంది. అక్కడే ఎక్కడ లేని శాంతి సౌఖ్యాలు దొరికినట్టు దూరం కాలేకపోయింది. లక్ష్మి, లే, పాలు త్రాగి మందు వేసుకో అన్నాడు మరింత దగ్గరగా లాక్కుని. నాకేం వద్దు, ఇలాగే ప్రాణం పోతే బావుండును అన్నది. ఏం, నేనంత కష్టపెడుతున్నానా? అన్నది నీరసంగా. అతను బలవంతంగా లేపి బేసిన్ దగ్గరకు నడిపించాడు. ముఖం కడుక్కుని వచ్చి అక్కడే ఉన్న భాగ్యమ్మ మంచంపై కూర్చున్నాడు. నరసింహ టీ తెచ్చి ఇచ్చాడు. ఆ క్షణం అలా శాశ్వతం అయిపోతే బావుండును అనుకుంది శ్రీలక్ష్మి. నరసింహతో క్యాప్సూల్స్ తెప్పించి ఇచ్చాడు. నరసింహ, వెళ్ళి బస్టాండులో మన వారెవరు కనిపించినా బన్ను రొట్టె పండ్లు తెప్పించు అన్నాడు. పర్స్ తెప్పించి డబ్బు ఇచ్చాడు. ఆమెకు దిండ్లు సర్ది అతను స్నానానికి వెళ్ళాడు. అరగంటలో హాలు నిండా జనం. ఏదో ఒక సలహా కోసం కూలీలు, మేస్త్రీలు వచ్చారు. 2 రోజులు నన్ను వదిలేయండి, ఇంట్లో ఆరోగ్యం బాగా లేదు, అమ్మ యాత్రలకు వెళ్ళింది అని చెప్పాడు. వాళ్లతో ఎంత తొందరగా తెముల్చుకోవాలన్నా గంట పైనే పట్టింది. అతను వచ్చేసరికి పాలు మీగడ వేసి తెచ్చి బల్ల మీద పెడుతోంది శ్రీలక్ష్మి. లక్ష్మి, నీకు బుద్ధి ఉందా? 5 నిమిషాల్లో నరసింహ వస్తాడు కదా, ఎందుకు నీకంత తొందర అన్నాడు కోపంగా. ఆమె చిన్నగా నవ్వింది. మీ పనులు నేనే చేస్తాను అన్నది దృఢంగా. రాత్రి ఎంత జ్వరం వచ్చిందో తెలుసా అన్నాడు బిగ్గరగా. నాకు రాత్రి జ్వరం వచ్చినట్టు లేదు. నా తప్పులు, పొరపాట్లు ఆ స్వేద బిందువుల్లో ఎగిరిపోయాయి అనిపిస్తోంది. తేలికగా, హాయిగా ఉంది అన్నది నీరసంగా నవ్వుతూ. ఆమె శరీరం వడలినట్టున్న కళ్ళు మెరుస్తున్నాయి.
ఆమెను నొప్పించలేక పాలు తీసుకున్నాడు. నువ్వు కూడా త్రాగకూడదు, ఈ అల్లోపతిక్ మందులు కడుపులో మంటలు రేపుతాయి అన్నాడు. మీరిస్తే తాగుతాను అన్నది అతని కుర్చీ ప్రక్కనే కూర్చుంటూ. అతను పాలు సగం తాగి ఇచ్చేశాడు. ఆమె తాగి కళ్ళు మూసుకుంది. ఒకసారి బయటకు వెళ్ళిరానా? మీరు ఇంట్లో ఉండడం కుదరదు, కానీ రాజీకి ఉత్తరం రాయండి అన్నది ఒళ్ళు విరుచుకుంటూ. రాజీకి పరీక్షలు, ఆమె చదువు ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. బట్టలు మార్చుకుంటావా అన్నాడు. ఆమె తలాడించింది. తన కోసం తన భర్త తన పనులు మానుకుని ఉండడం చాలా తృప్తినిచ్చింది. 3 రోజులకు తగ్గింది. అతను ఒక పూట వెళ్ళి తన పనులు చూసుకుని వచ్చినా దాదాపు ఆమె దగ్గరే ఉంటున్నాడు. తను లేకపోతే ఆమె వంటింట్లోకి వెడుతుందని తెలుసు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసి లక్ష్మికి పద్యం పెట్టి కూర్చున్నాడు రామచంద్ర. ధర్మయ్య వచ్చాడు వగరుస్తూ. రాముడు, ఉన్నావా నాయనా? అల్లుడిని ఎవరో తిరుపతిలో చూశారట అన్నాడు కూర్చుని ఆయాసం తీర్చుకుంటూ. శ్రీలక్ష్మి లేచి లోపలికి వెళ్ళిపోయింది. మీరు కబురు చేస్తే నేనే వచ్చేవాడినిగా పెదనాన్న, శ్రమపడి ఇంత దూరం వచ్చారు అన్నాడు నొచ్చుకుని. మీ ఆవిడ కొంట్లో బాగా లేదని నరసింహ చెప్పాడు, అందుకని నేనే వచ్చాను. పథ్యం పెట్టారా అన్నాడు. ఈ పూటే తీసుకున్నాను మామయ్య అన్నది శ్రీలక్ష్మి లోపల నుంచి. ఏమిటోరా, అందమైనవాడు చదువుకున్నవాడనే చూశాను గాని గుణగణాలు చూడలేదు. వాళ్ళ ఊరు వెడితే రకరకాల కథలు చెప్పారు. అమ్మాయిలను పాడు చేస్తాడట, ఏ వ్యాపారంలో నిలకడగా ఉండడట. వాళ్ళమ్మ నానా శాపనార్థాలు పెట్టింది అన్నాడు బాధగా. అతను కావాలని వెళ్ళాడు, తప్పిపోలేదు పెదనాన్న. ఓ అడ్రస్ అంటూ లేనిది అంత పెద్ద పట్నంలో ఎలా వెతుకుతాం అన్నాడు. ఏమిటోరా ఆశ. ఆయన లేచాడు. కూర్చోండి, భోజనం చేసి వెళ్దురు గాని అన్నాడు తను లేస్తూ. వద్దురా, పని మనిషికి చెప్పి వచ్చాను. మీ పెద్దమ్మను రమ్మన్నాను, కళమ్మ దిగులు పెట్టుకుంటుందని రానన్నది అన్నాడు. ఆయన గేటు వరకు సాగనంపి వచ్చాడు. శ్రీలక్ష్మి అతని గురించి ఏదో చెప్పబోయింది. అతను వారించాడు. లక్ష్మి, ఆ మనిషి పేరు ఎత్తవద్దు. వాడు అమాయకురాలైన కళావతిని మోసగించడం అన్యాయం అన్నాడు కోపంగా. అతని కళ్ళ ముందు అందంగా అమాయకంగా కదిలే శ్రీను ముఖం కనిపించింది. నిజంగా ఎవరన్నారో గాని కంచు మ్రోగినట్టు కనకంబు మోగునా అని అతని విషయంలో అక్షరాలా నిజమైంది అన్నది శ్రీలక్ష్మి అతని కృత్రిమమైన అలవాట్లు తలుచుకుని. అతనికెందుకో ఇంట్లో ఉండాలనిపించలేదు. పొలం వైపు వెళ్ళాడు. ఒక్క జీతగాడు కూడా లేడు. అతని కోపం మిన్ను ముట్టింది. అక్కడ కనిపించిన కుర్రాడిని పిలిచి జీతగాడిని రప్పించాడు. నేను లేకపోతే ఇంత బాగా వెలగబెడతారన్నమాట, అందుకే మిమ్మల్ని నమ్మను అన్నాడు కోపంగా. ఇప్పుడే వెళ్ళానయ్యా, మారయ్య పెండ్లం బాయలబడ్డది అన్నాడు. మారయ్య తన దగ్గర జీతంగా ఉండి డబ్బుగల అత్తగారు దొరికారని 400 ముంచేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ 6 నెలలకు తిరిగి వచ్చాడు. భార్య నడత మంచిది కాదట, అత్త మందు పెట్టిందట. మళ్ళీ 6 నెలలకు వచ్చాడు. భార్యను బలవంతంగా అత్తమామలు తెచ్చి దింపి వెళ్లారు. అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఆ మాటే అడిగాడు. ఈడు ఆ పిల్లను సరిగ్గా చూడలేదయ్యా. కొట్టేవాడా అని అడిగాడు. రోజు అతను గుడిసెల్లో వాళ్ళ తగాదాలు వింటూ ఉంటాడు. కొట్టుకోవడం సర్వసాధారణమైన విషయం. కొట్టలేదయ్యా, ఆ పిల్లను పలకరించలేదంట. ఆడదానికి అంతకంటే ఇజ్జత్ ఏముంది? అతని మాటలకు ఉలిక్కిపడ్డాడు. రామచంద్రకు ఒళ్ళు జలధరించింది. తను సంస్కారం ముసుగులో ఏం చేశాడు? శ్రీలక్ష్మి ఎన్నిసార్లు తన ముందు అనలేదు, ఈ ప్రాణం మీది, అభిమానం ఉండగానే పోతే బాగుండునని. అతను వడివడిగా ఇంటివైపు బయలుదేరాడు. అయ్యగారు, ధర్మయ్య గౌరికి గుండె నొప్పి. వీరన్న ఎదురు వచ్చాడు. రామచంద్ర అటు వెళ్ళాడు. డాక్టర్ మందు ఇస్తున్నాడు. ఆయన ఆయాసపడిపోతున్నాడు. ధర్మయ్య మామూలుగా మాట్లాడేసరికి రాత్రయింది. డాక్టర్ వచ్చాడు. రామచంద్ర గారు, మీరు వెళ్ళండి. మొన్నటి వరకు మీ శ్రీమతికి బాగాలేదు, అవసరమైతే కబురు చేస్తాను అన్నాడు. రామచంద్రకు మరచిపోయిన విషయం గుర్తుకు వచ్చింది. అతని ఊహలు రకరకాలుగా వెడుతున్నాయి. ఆత్రంగా తలుపు తట్టాడు. బలహీనంగా ఉన్న కళ్ళల్లోని మెరుపుతో కొత్తగా నవవధువులా తలుపు తీసింది శ్రీలక్ష్మి. ఆమె తలలోని మల్లెల సౌరభాలు అతన్ని మత్తెక్కించాయి. ఒక చేత్తో తలుపు వేసి రెండో చేత్తో ఆమెను గుండెల కదుముకున్నాడు. ఆమె తడి అయిన పెదవుల్ని తుడుచుకుని అతన్ని దూరంగా తోసింది. చెమట అన్నట్టు ముక్కుపుటాలు ఎగరవేసింది. అతను బావి దగ్గరకు వెళ్ళి చేదవేశాడు.
తొట్టెలో బకెట్లో ఉన్నవి నీళ్లు కావా? "ఉహుం, బావిలో ఉన్నవే నీళ్లు" వెక్కిరించాడు. అతను బాల్చి పైకి లాగి ఆమె పైకి పోశాడు. తను పోసుకున్నాడు. "సారీ లక్ష్మి, నీకు జబ్బు చేసింది కదూ" అంటూ ఆమెను లోపలికి లాగి తడి చీర లాగేశాడు. "ఏమిటి అల్లరి?" అన్నది పెరటి తలుపు మోస్తూ. "జలుబు చేయదు" ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. రామచంద్ర చేతుల్లో ఇమిడిపోయిన లక్ష్మికి తను మళ్ళీ తన భర్త పరిష్వంగం చేరానన్న నమ్మకం కుదరడం లేదు.